అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? అభిమన్యుడు సుభద్రకు అర్జునుడికి పుట్టిన కొడుకు. పాండవులు శకునితో జోదమాడి ఓడి వనవాసం వెళ్ళినప్పుడు వారి వెంట అరణ్యవాసం చేసినది ద్రౌపది ఒక్కతే. కుంతి హస్తినాపురంలోనే ఉండిపోయింది. కృష్ణ బలరాములు తమ చెల్లెలైన సుభద్రను, ఆమె కొడుకు అభిమన్యుణ్ణి తమ వెంట ద్వారకకు తీసుకువెళ్లారు. బలరాముడికి శశిరేఖ అనే కూతురుండేది. ఆమె అభిమన్యుణ్ణి ప్రేమించింది. అభిమన్యుడు కూడా ఆమెను ప్రేమించాడు. కానీ బలరాముడు శశిరేఖను దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణుడికి ఇచ్చి పెళ్లి చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. పెళ్లి ప్రయత్నాలు కూడా పూర్తి అయి పెళ్లిపీటల మీద ఉండగా ఘటోత్కచుడు హిడింబి అనే రాక్షసి భీముడి వల్ల కలిగిన కొడుకు శశిరేఖను రాక్షసమాయలు ప్రయోగించి ఎత్తుకుపోయి అభిమన్యుడితో ఆమెకు వివాహం జరిపించాడు. 12 ఏళ్ళు వనవాసం చేసిన అనంతరం పాండవులు మత్స్యదేశంలోని విరాట నగరంలో మారువేషాలతో ఏడాది పాటు అజ్ఞాతవాసం చేసి చివరకు బయటపడ్డారు. ఈ సంగతి తెలిసిన సుభద్ర అభిమన్యుడితో సహా విరాట నగరం వెళ్ళి పాండవులను కలుసుకుంది. తన ఇంట బృహన్నలలాగా ఉంటూ కౌరవులతో తనకు యుద్ధం వచ్చినప్పుడు తన కొడుకును ఉత్తరుణ్ణి సారథిగా పెట్టుకొని కౌరవసేనను ఓడించాడు. సాక్షాత్తు అర్జునుడేనని తెలియగానే విరాటరాజు అతనితో బంధుత్వం చెయ్యకోరి తన కూతురు ఉత్తరను అతనికి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. దానికి అర్జునుడు ఉత్తరను తన కొడుకు అభిమన్యుడికి ఇచ్చి చెయ్యమన్నాడు. ఉత్తర అభిమన్యుల వివాహం విరాట నగరంలోనే మహావైభవంగా జరిగిపోయింది. ఈ పెళ్లి జరిగిన కొద్ది కాలానికే కౌరవ పాండవులకు కురుక్షేత్రంలో మహాదారుణమైన యుద్ధం ప్రారంభమయ్యింది. అందులో అభిమన్యుడు అసమాన శౌర్య పరాక్రమాలు ప్రదర్శించి తన ముందు ఎవ్వరూ నిలవలేని విధంగా యుద్ధం చేస్తూ వచ్చాడు. ఒకనాడు కౌరవసేనను పద్మవ్యూహంలో ద్రోణుడు నిలబెట్టాడు. పద్మవ్యూహాన్ని ఛేదించటం అర్జునుడికి అభిమన్యుడికి తెలుసు. కానీ ఆ రోజు అర్జునుడు ఇంకో రంగంలో సంశపక్తులతో యుద్ధం చెయ్యబోయాడు. ఆ కారణం వల్ల ద్రోణుడి ఆధ్వర్యంలో ఉన్న కౌరవుల పద్మవ్యూహాన్ని ఛేదించే బాధ్యత అభిమన్యుడిపైన పడింది. అయితే పద్మవ్యూహం ప్రవేశించటం చేతనవును, కానీ అవసరమైతే దాని నుంచి బయటకు వచ్చే మార్గం తనకు తెలియదని అభిమన్యుడు చెప్పాడు. కానీ ధర్మరాజు మొదలైన వారు, నీకేమీ భయం లేదు, మేమంతా నీ వెనుకనే పద్మవ్యూహం ప్రవేశించి శత్రువుల మధ్య నువ్వు ఒంటరిగా ఉండిపోకుండా చూస్తాం అన్నారు. కానీ ఇలా జరగలేదు. అభిమన్యుడి వెనుకగా పద్మవ్యూహంలో ప్రవేశించబోతున్న ఇతర పాండవులకు సైంధవుడు అడ్డుపడ్డాడు. చివరకు అభిమన్యుడు కౌరవసేనలో ఒంటరిగా చిక్కి ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, కర్ణుడు, దుర్యోధనుడు మొదలైన మహావీరులు చుట్టుముట్టగా అందరితోనూ ఒంటరిగా యుద్ధం చేస్తూ వీరమరణం పొందాడు. విన్నారు కదా అభిమన్యుని గురించి. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.